ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శివం బజే మూవీకి కంగ్రాచులేషన్స్ సార్. ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ అంటే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చాను, ఆ కాన్సెప్ట్ని రిసీవ్ చేసుకున్నారు, అదే చాలా పెద్ద హ్యాపీ నాకు. అంటే నేను సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎంత వస్తాయి ఎంత ఇస్తారు అనేది పక్కన పెట్టేస్తే ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారని నేను రిసీవ్ చేసుకుంటారని నమ్మా. మరొక్కసారి నన్ను మీరు చేసింది రైట్ అని చెప్పి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మీరు ఏది చేసినా ఎప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తీసుకుంటారు. అండ్ ఇంకొకటి సార్, మీరు ఎక్కువగా థ్రిల్లర్ ఎందుకు తీసుకుంటున్నారని చాలామంది అనుకుంటున్నారు కదా, దానికి ఈ సినిమా మీరు చూస్తే మాట అన్నారు, ఇందులో థ్రిల్లరే కాదు చాలా ఉంటాయి. నేను అసలు థ్రిల్లింగ్ పార్ట్కి చాలా తక్కువ ఉంటాను ఈ సినిమాలో. ఒక పక్కింటి కుర్రోడు క్యారెక్టర్ ఇది నేను చేసింది. ఈ కథకి ఆ శివయ్య ఎలా లింక్ పెట్టాడు అనేది మన సినిమా. సార్, శివం బజే గురించి ఒక 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? శివం బజే అనే సినిమా గురించి నేను చెప్పాలంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. అలాంటిది శివం బజే అనే సినిమా ఆయన పేరుతో నేను చేయటం నాకు ఒక వరం, నాకు ఒక బ్లెస్సింగ్ కింద ఫీల్ అయ్యి ఈ సినిమా చేశా. ఈ రోజున నాట్ ఓన్లీ శివయ్యే ఉన్నాడని కాదు, ఆ శివలీలను చూపించిన విధానం నాకు బాగా నచ్చింది సినిమాలో. సార్, మీ ఇలాంటి సినిమాలు ఇంకా బోల్డ్ అని రావాలని, అన్ని సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఫ్యామిలీతో అయితే మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి. అందరూ మంచి సినిమా చూపించారని అనకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.